యాస్ట్రాయిడ్ 2024 డిసెంబర్లో శాస్త్రవేత్తలు కనిపెట్టిన యాస్ట్రాయిడ్ వల్ల భూమికి ఏమైనా ముప్పు ఉందా? అసలు ఈ యాస్ట్రాయిడ్ భూమి మీద పడడం వల్ల ఏ ప్రదేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? రండి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఆస్ట్రాయిడ్ భూమి వైపుకు దూసుకువస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి విశ్వంలో లెక్కకు మిక్కిలి ఆస్ట్రాయిడ్లు తిరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భూమి చుట్టూ తిరిగితే మరికొన్ని ఆస్ట్రాయిడ్లు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. వాటిలో చాలా వరకు ఇక్కడ గురుత్వాకర్షణ కారణంగా మండిపోతుంటాయి. కానీ తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ ఆస్ట్రాయిడ్ మాత్రం చాలా పెద్దది. ఒకవేళ ఇది భూమిని ఢీకొడితే పెను విధ్వంసమే సంభవిస్తుంది. దాని ప్రభావం ఎంతలా ఉంటుందంటే అది మీ ఊహకు కూడా అందదంటున్నారు పరిశోధకులు. ఈ ఆస్ట్రాయిడ్ టార్గెట్గా ఉన్న నగరాల్లో మన చెన్నై, ముంబై కూడా ఉండడంతో ఇండియన్ సైంటిస్టులు సైతం దీని గమనంపై ఫోకస్ పెట్టారు. అంతరిక్షంలో తిరుగుతూ భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న ఆస్ట్రాయిడ్లపై పరిశోధకులు నిత్యం ఒక కన్నేసి ఉంచుతారు. అందులో భాగంగా 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉన్న ఒక పెద్ద అంతరిక్ష శీల అయిన 2024 YR4 అనే ఆస్ట్రాయిడ్ శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. దీని గమనాన్ని, దీని పరిమాణాన్ని పరిశీలిస్తున్న పరిశోధకులు ఇది ఏదో ఒక పెద్ద ప్రమాదాన్ని ముంచుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా లెక్కల ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ ప్రస్తుతానికి భూమిని ఢీకొనే అవకాశం 2.6% ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదకర ఆస్ట్రాయిడ్లు కేటాయించిన అత్యధిక ప్రమాద స్థాయి అని న్యూ సైంటిస్ట్ నివేదిక వెల్లడిస్తుంది. కాగా దీనిని డిసెంబర్ 2024లో మొదటగా కనుగొన్నారు. మొదట్లో దీన్ని గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు భూమిని ఢీకొట్టే అవకాశం 83వ వంతులో 1% ఉందని భావించారు. దాంతో ఇది ప్రయాణిస్తున్న మార్గం, వేగం సహా అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించగా ఆ అవకాశాలు మరింత దిగజారి భూమిని టార్గెట్గా చేసుకునే అవకాశాలు 53లో 1కి, తర్వాత 43లో 1కి పడిపోయాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లెక్కల ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ ఢీకొనే అవకాశం 2.4% ఉన్నట్లు తెలుస్తుంది. భూమికి దగ్గరగా ఉన్న వస్తువులను వాటి సంభావ్య ప్రమాదం ఆధారంగా వర్గీకరించడానికి ఉపయోగించే వ్యవస్థ అయిన టొరినో స్కేలుపై నాసా ఈ ఆస్ట్రాయిడ్ ప్రమాద తీవ్రతను లెక్కగట్టింది. అందులో ఈ ఆస్ట్రాయిడ్ లెవెల్ 3 ముప్పు కేటాయించింది. ఈ స్థాయిలో రేటింగ్ చేసిన వస్తువులు ఆస్ట్రాయిడ్ తప్పనిసరిగా భూమికి ప్రమాదకరంగా భావిస్తుంటారు. ఎందుకంటే అవి ఢీకొనే అవకాశం 1% లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. పైగా భూ వాతావరణంలో మండిపోయేందుకు అవకాశం లేదు. ప్రమాద విధ్వంసం భారీగా ఉంటుంది. అందుకే దీనిని నిత్యం ట్రాక్ చేస్తూ ఉంటారు. శాస్త్రవేత్తలు గుర్తించిన YR4 ఆస్ట్రాయిడ్ పరిమాణం 131 నుంచి 295 అడుగుల వ్యాసం మధ్య ఉంటుందని చెబుతున్నారు. అంటే చాలా పెద్ద ఆస్ట్రాయిడ్ అని అంటున్నారు. అది ఢీకొంటే దాని ఫలితంగా వచ్చే పేలుడు 8 మెగాటన్నుల TNTకి సమానమైన శక్తిని విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే మామూలు పేలుడు కాదు, మన ఊహలకు కూడా అందనంత భారీ స్థాయిలో పేలుడు చెప్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే హిరోషిమాపై వేసిన అణుబాంబు శక్తికి దాదాపు 500 రెట్లు ఎక్కువ ప్రభావం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ ఆస్ట్రాయిడ్ ప్రయాణిస్తున్న మార్గాన్ని అంచనా వేయడం ద్వారా 2032 నాటికి ఇది ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన నగరాలపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్కు చెందిన ప్రముఖ నగరాలైన ముంబై, చెన్నై నగరాలని ఈ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని, అలాగే నైజీరియాలోని లాగోస్, కొలంబియాలోని బొగోటా దీని టార్గెట్ మార్గాల్లో ఉన్నాయి. ఈ ఆస్ట్రాయిడ్ కారణంగా దాదాపు 110 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నట్లే అని శాస్త్రవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ అంతరిక్ష వస్తువుల గమనం నిత్యం అనేక ప్రభావాలకు అనుగుణంగా మారుతుందని, అందుకే ఎక్కువగా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం వ్యోమగామి నిపుణుడు ప్రొఫెసర్ హ్యూ లూయిస్ మాట్లాడుతూ, సంభావ్యత పెరిగినంత మాత్రాన అది అలాగే కొనసాగుతుందని అర్థం కాదంటూ కాస్త ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం గమనాన్ని బట్టి చూస్తే ఏప్రిల్లో YR4 సూర్యుని వెనుక అదృశ్యమవనుంది. దీంతో మళ్ళీ 2028 వరకు భూమి నుంచి దీన్ని పరిశీలించేందుకు అవకాశం లేదు. కాబట్టి శాస్త్రవేత్తలకు వారి అంచనాలు, గణనలను మరింత వేగవంతం చేయాలని అంటున్నారు. ఈలోగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆస్ట్రాయిడ్ పరారున్న ఉద్గారాలను విశ్లేషించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు
ఆస్ట్రాయిడ్కు సంబంధించిన ఖచ్చితమైన పరిమాణాన్ని, ఒకవేళ అది ఢీకొడితే సంభవించే నష్ట ప్రభావాన్ని అంచనా వేసేందుకు వీలవుతుందని అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఆస్ట్రాయిడ్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.